హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై సంక్రాంతి పండుగ రోజుల్లో టోల్గేట్ల నిర్వహణను నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా ఎన్హెచ్ఏఐకు లేఖ రాయాలని నిర్ణయించింది. సచివాలయంలో ఈ అంశంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎన్హెచ్ఏఐ, ఆర్ఎండ్బీ అధికారులు ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. ఏటా సంక్రాంతి సమయంలో ఈ జాతీయ రహదారిపై టోల్ ప్లాజాల దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. ప్రస్తుతం ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, వంతెనలు, సర్వీస్ రోడ్ల పనులు జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఈ కారణంగా 3-4 రోజుల పాటు టోల్ గేట్ల నిర్వహణను ఆపాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాయాలని మంత్రి కోమటిరెడ్డి నిర్ణయించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.